గైస్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా మంత్స్ తర్వాత నేను ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆఫీస్ వాళ్ళు అందరం కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ట్రిప్లో మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. దీని తర్వాత 2 వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. విల్లా టూర్ పోస్ట్ చేస్తాను అండ్ అక్కడ ఏమేమి తిరిగాము అనేది కూడా పోస్ట్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నైట్ బ్యాగ్స్ సర్దుకోలేదు కదా, అందుకనే మార్నింగ్ లేచి బ్యాగ్స్ సర్దేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసాను, ఇంకా రెడీ అయిపోయేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. బెంగళూరులో ఊబర్ ఓలా బుక్ అవ్వాలంటే ఒక గంట ముందే బుక్ చేయాలి కదా. నేను ముందే బుక్ చేసేసి నేను రెడీ అవుతున్నాను అనమాట. అవి క్యాన్సిల్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఫైనల్గా రైడ్ వచ్చిందని చెప్పి కాల్ వచ్చిందనమాట. దగ్గరికి వచ్చాక మళ్ళీ ఒకటి క్యాన్సిల్ చేశాడు. నేనైతే వెయిట్ చేసి విసుగు వచ్చేసింది. ఫైనల్గా నేను బుక్ చేసుకున్న ఆటో అయితే వచ్చేసింది అనమాట. ఆటో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాను. కామన్ పాయింట్ వచ్చేసి మీనాక్షి మాల్ పెట్టుకున్నాము. అందరం అక్కడ మీట్ అవుదామని చెప్పి 9:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అది 11:30 అయిపోయింది ఫైనల్గా. ఇక్కడ చూడండి, అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు రాని వాళ్ళ కోసము. ప్రమిత్ అయితే ఫస్ట్ వెళ్ళి స్నాక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. ఏమేమి కావాలి అని అడిగేసి అంటేనే స్నాక్స్, సాంగ్స్, డాన్స్ అలా తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు టైమే తెలియదు అనమాట. మేమే లాగ్ అనుకుంటే టీటీ ఇంకా లాగ్ అనమాట. చాలా లేట్గా వచ్చారు టీటీ అన్న. మేమైతే తెచ్చుకున్న స్నాక్స్ అన్ని భద్రంగా నీట్గా సర్దేసుకుంటున్నాము, ఏది మిస్ కాకుండా అని చెప్పి. నేనైతే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి అందరూ సర్దుకుంటా ఉన్నారు. ఇది చూడండి ఎన్ని స్నాక్స్ తీసుకున్నామో. ఫైనల్గా అయితే వ్యాన్లోకి అయితే ఎక్కేసాము. ఇక్కడ భరత్ అనమాట, ఎప్పుడు వీడియో తీస్తున్నా మొహం దాచేసుకుంటాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా చూడండి దాచేసుకున్నాడు. అలా మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా అందరం టీటీ ఎక్కేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చునేసామన్నమాట. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను మాత్రం వీడియోస్ తీసుకోవడంలో బిజీ అయిపోయాను. చూడండి, కొంతమంది మొబైల్స్లో ఉన్నారు, కొంతమంది సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే మంచిగా తినుకుంటూ జర్నీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా ఈ ట్రిప్లో మాకు కొలీగ్ ఉంటారు కదా, వాళ్ళ కొడుకు కూడా వచ్చాడనమాట. వీడితో ఫుల్ టైం పాస్. వీడు అస్సలు అల్లరి కాదనమాట, ఎంత బాగుంటాడో అసలు. మేమైతే మధ్యలో నేహా వాళ్ళ హోమ్ టౌన్ దగ్గర దిగామన్నమాట ఫుడ్ కోసం అని చెప్పి. ఆపలేదు ఎక్కడ, అందుకనే చాట్స్ అయినా తిందామని చెప్పేసి పానీపూరి బండి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫుడ్కి ఎందుకు ఆపలేదంటే ఆల్రెడీ రిసార్ట్ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాము అని చెప్పారు. ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ కల్లా రిసార్ట్లో ఉండాలి. 9:30కి స్టార్ట్ అయ్యి ఉంటే ఆఫ్టర్నూన్కి రీచ్ అయిపోయే వాళ్ళం. కానీ స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. టీటీ కూడా లేట్గా వచ్చారు, మాది కూడా కొంచెం లేట్ అయిపోయింది అందరు వచ్చేసరికి. అందుకే పానీపూరి మీద యుద్ధం చేస్తున్నారు. ఒక సైడ్ పానీపూరి, గోబీ, ఒక సైడ్ వడ, అన్నీ ఫుల్గా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే మధ్యలో ఇంకొక టెంపుల్ ఉంది, అది సజెస్ట్ చేసింది నేహా, చూడండి బాగుంటుంది అని చెప్పేసి. యాక్చువల్గా నేహా వాళ్ళ హోమ్ టౌన్ నియర్ బై కదా, అందుకే అన్ని ప్లేసెస్ తనకి తెలుసు. తను చెప్పినవన్నీ చూసుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇది సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్ అంట, శివుడిది. చాలా బాగుంది, ఓల్డ్ టెంపుల్. నాకైతే బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉన్నది. ఇక్కడ ఫోన్స్ అలో లేదు అని చెప్పారు, బట్ అందరూ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటుంటే నేను కూడా అలా కొన్ని క్లిప్స్ లాక్కున్నాను. ఫ్రైడే కదా, అందుకే ఈ మాత్రం గ్యాప్ అయినా ఉందంట. లేకపోతే మండే అయినా ఏమన్నా ఫెస్టివల్స్ టైంలో అయినా ఈ టెంపుల్ని విజిట్ చేయాలంటే చాలా పెద్ద క్యూ ఉంటుందంట. బయట వరకు నిల్చుంటారంట. ఇక్కడ చూడండి తులాభారం ఉంది, నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్, చాలా మంచిగా ఉన్నాయి ఫెసిలిటీస్ కూడా. ఎక్కడ చూసినా నీట్గా డస్ట్బిన్స్ పెట్టేస్తున్నారు, టెంపుల్లో వేస్టేజ్ వేయకుండా. ఒక సైడ్ ప్రసాదం కౌంటర్, చాలా బాగుంది. మొత్తం చూడండి టెంపుల్ మొత్తం నేను కామన్గా గమనించింది ఏంటంటే గజస్తంభాలు ఉన్నాయి అండ్ ఆర్కిటెక్చర్ కూడా ఓల్డ్ ఆర్కిటెక్చర్, చాలా బాగుంది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. కృష్ణుడు, ఆవులు అన్నీ చాలా బాగుందన్నమాట. విష్ణుమూర్తి ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇదైతే బిల్వపత్రం చెట్టు అంట, ఎంత హైట్ ఉందో. మంచిగా దానికి చుట్టూరు ఇది పెట్టేశారు. గోల్డెన్ రథం కూడా ఉంది. ఇది ఫెస్టివల్ టైంలో తీసి ఏమన్నా స్వామిని ఊరేగిస్తారేమో. మొత్తం గోల్డే అంట అది. ఇదైతే ఎగ్జిట్కి వెళ్ళే దారి అనమాట. ప్రసాదం కౌంటర్ కూడా ఇటు సైడే ఉంటుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా బయటికి వచ్చేద్దామని చెప్పేసి. ఇదంతా టెంపుల్ చూస్తుంటే ముందు సైడ్ అంతా చాలా కొత్తగా ఉందన్నమాట. అంటే రెనోవేషన్ జరిగినట్టుంది టెంపుల్కి. ఓల్డ్ టెంపుల్ లాగా లేదు, ముందు పార్ట్ వరకు మొత్తం రెనోవేషన్ చేసినట్టున్నారు.
బయటికి రాగానే చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టో, వామ్మో నేనైతే చాలా డేస్ తర్వాత చూస్తున్నాను. కింద అరుగులాగా ఉంది కూర్చోడానికి కూడా. ఊడలైతే ఎంత పెద్దగా ఉన్నాయో. మా వాళ్ళంతా ఈ మర్రి చెట్టు కింద కాసేపు ఫోటోషూట్ కూడా చేశారనమాట. ఇంకొక దానికి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఇలా ఏనుగుని పెట్టున్నారు. ఇక్కడ నిజం ఏనుగు ఉండేదంట, అది చనిపోయిన తర్వాత దానికి గుర్తుగా ఇలా బొమ్మ ఏనుగుని చేసి పెట్టున్నారు. దాన్ని టచ్ చేయనియర్ అనమాట, బయట నుంచే చూడాలి. మేమైతే టెంపుల్ మొత్తం చూసుకొని ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా అయితే రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము చూడాలంటే నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.